ఇక నీట్ 2026 ఫలితాలలో ఆల్ ఇండియాలోనే శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారంటూ శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా సీమా బొప్పాన తెలియజేశారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంకు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించినటువంటి టాప్ 10లో 8 ర్యాంకులు చైతన్య విద్యార్థులు సాధించినవేనంటూ తెలియజేశారు. ఇక రోజు రోజుకు విద్యా విధానంలో వస్తున్నటువంటి పెను మార్పులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ గత ఏడాది కంటే 15% ఉత్తీర్ణత ఎక్కువ సాధించడం చైతన్య విద్యా సంస్థలకే సాధ్యమైందన్నారు. తమ దగ్గర ఉన్నటువంటి అత్యుత్తమ ఫ్యాకల్టీల నిరంతర శ్రమ, అలాగే ఇన్ఫినిటీ లెర్న్ టెక్నాలజీ సహాయంతో అందించినటువంటి అత్యుత్తమ శిక్షణ వల్ల లాంగ్ టర్మ్ విద్యార్థులు కూడా అత్యధికంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించారంటూ తెలియజేశారు. ఇక రాబో రోజుల్లో 2027 అకాడమిక్ సంవత్సరం నుండి కూడా మారుతున్నటువంటి పరీక్షా సరళికి అనుగుణంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే ఏఐ విధానాలతో సరికొత్త శిక్షణ అందించనున్నట్టుగా తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపకులను కూడా, అధ్యాపకేతర సిబ్బందిని కూడా వారు ఘనంగా సన్మానించారు. ఈ రిజల్ట్స్ లో కూడా శ్రీ చైతన్య స్టూడెంట్స్ లాస్ట్ 40 ఇయర్స్ లానే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 9th ర్యాంక్ తో పాటు అన్నిటికన్నా మాకు హ్యాపీగా ఉండేది ఏంటంటే ఆంధ్ర బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య స్టూడెంట్, తెలంగాణ టాపర్ శ్రీ చైతన్య స్టూడెంట్, కర్ణాటక బెస్ట్ ర్యాంక్ వైష్ణవి దాస్ శ్రీ చైతన్య స్టూడెంట్, అట్లాగే ఒరిస్సా బెస్ట్ ర్యాంక్ ఆల్సో శ్రీ చైతన్య స్టూడెంట్. ఆంధ్ర తెలంగాణలో టాప్ 100 లో 10 స్టూడెంట్స్ వస్తే దాంట్లో 8 మంది శ్రీ చైతన్య పిల్లలే. ఆంధ్రాలో 3 ఆల్ ఇండియా లెవెల్లో ఎన్టీఏ పబ్లిష్ చేస్తే ఆల్ 3 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. తెలంగాణలో అవుట్ ఆఫ్ 7, 5 ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. కర్ణాటకలో 3. అట్లా ప్రతి స్టేట్ నుంచి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఈ ఇయర్ నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసినప్పటికీ క్యాన్సిల్ చేసిన నీట్ ఎగ్జామ్ లో మన శ్రీ చైతన్య పిల్లలు ఇద్దరు పిల్లలకి 720 on 720 వచ్చేది. అది కనుక రిజల్ట్ పబ్లిష్ చేస్తే అంటే ఇద్దరికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. బట్ రీనీట్ కండక్ట్ చేసినా కూడా పిల్లలు అలాగే ఈక్వల్ గా, ఎంతూజియాస్టిక్ గా, కాంపిటేటివ్ గా చేయగలిగారు.